మినిస్టర్ గారు రిప్లై చేయండి అధ్యక్ష. ప్లీజ్ మినిస్టర్ అధ్యక్ష, వివరంగా చెప్తారు, అందరికి సంబంధించింది అందులోనే ఉంటుంది సమాధానం. మినిస్టర్ గారు అధ్యక్ష, ప్రభుత్వము అధికారంలోకి రాగానే ఆనాటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 500 జనాభా దాటి ఉన్నటువంటి తండాలను గ్రామ పంచాయతీలు గుర్తించడం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించడం కోసం అధికారులకు వచ్చినటువంటి తక్షణమే 2014 జూలైలోనే ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పటికీ గ్రామ పంచాయతీలు 630 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎస్టీలకు సంబంధించి. అధ్యక్ష, కొత్తగా తెప్పించినటువంటి ఈ ప్రపోజల్స్ ప్రకారం 1757 గ్రామ పంచాయతీలు తండాలను గ్రామ పంచాయతీ గుర్తించడం కోసం 500 కంటే పైబడినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ఆదిలాబాద్ 224, కరీంనగర్ 47, ఖమ్మం 255, మహబూబ్ నగర్ 267, మెదక్ 161, నల్గొండ 257, నిజామాబాద్ 125, రంగారెడ్డి 117, వరంగల్ 314. ఈ ప్రకారం ఇన్ఫర్మేషన్ కొంత రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే అధ్యక్ష, జిల్లా కలెక్టర్లకు కూడా నూతనంగా జిల్లాలు కూడా ఏర్పడినాయి కాబట్టి కొత్త జిల్లా కలెక్టర్లకు కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించమని చెప్పని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒకటి గమనించాల్సిన అధ్యక్ష, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 243 ఈ ప్రకారం గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు చట్టాలని సవరించడం కానీ ఇంకేదో చేయొద్దని చెప్పని కూడా ఆర్టికల్ 243 ఈ ప్రకారం అధ్యక్ష ఒకసారి చదివి వినిపిస్తుంది అధ్యక్ష. ఎవ్రీ పంచాయత్ అన్లెస్ సూనర్ డిజాల్వ్డ్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ షెల్ కంటిన్యూ ఫర్ 5 years ఫ్రమ్ ది డేట్ అపాయింటెడ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ అండ్ నో లాంగర్. క్లాస్ 2 ప్రకారం అధ్యక్ష, నో అమెండ్మెంట్ ఆఫ్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ షెల్ హ్యావ్ ది effect of causing dissolution of a panchayat at any level which is functioning immediately before such amendment, the expiration of its duration specified in clauses 1. అదే ఈ నిబంధన రాజ్యాంగంలో ఉన్న కారణంగా ఎన్నికలు అంటే ఈ టర్మ్ అయిపోయిన తర్వాత చేయాలి కాబట్టి అప్పటిదాకా అవసరమైనటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా తెప్పించి సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఈ దిశగా అడుగులు వేస్తుంది అధ్యక్ష. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సమగ్ర ప్రణాళిక రూపొందించిన తర్వాత చట్టం ప్రకారం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించి ఇప్పుడే కోవా లక్ష్మీ గారు కానీ శంకర్ నాయక్ గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తాగునీటికి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. గిరిజన తాండాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలో 10 ఇళ్లున్నా 10 గుడిసెలున్నా వాటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఇలా వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణం కూడా ఇప్పుడు చేపడతా ఉంది అధ్యక్ష. అందులో కూడా తాండాలకు ప్రాధాన్యత కల్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి 12% రిజర్వేషన్కి సంబంధించి కూడా చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ రావడం అధ్యక్ష ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అంటే గిరిజనుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బాగోగులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును గతంలో లేని విధంగా భారతదేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అన్ని చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అట్లాగే ట్రైబల్ సప్లైన్ అమలు చేయడం కానీ 1/70 అమలు చేయడం కానీ అట్లాగే గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి బంజారా భవన్స్ కావచ్చు ఆదివాసుల భవన నిర్మాణం కానీ అంటే అన్ని విషయాల్లో కూడా అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి గిరిజనలకు సంబంధించి కూడా అధ్యక్ష గతంలో ఈ హయ్యర్ స్టడీస్ సంబంధించి ఫారిన్ స్టడీస్ పోవాలంటే 10 లక్షలు ఉన్నదాన్ని 20 లక్షలు విధంగా పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో
గిరిజనులకు సంబంధించి గిరిజన తాండాలకు సంబంధించి ఆదివాసులకు సంబంధించి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే పద్ధతిలో ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది. ఇది కళ్యాణ లక్ష్మి అయినా అట్లాగే ల్యాండ్ పర్చేజులు కూడా గిరిజనులకు అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే పెన్షన్స్ కానీ అట్లాగే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కానీ గురుకుల స్కూల్స్లో కూడా ఎస్టీలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు అధ్యక్ష. అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం గడచిన దశాబ్ద కాలంగా ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం అంకిత భావంతో చిత్తశుద్ధితోటి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం అధ్యక్ష. ఈ యొక్క గ్రామ పంచాయతీలను కూడా ఈ టర్ము అయిపోగానే ఈ లోపల ప్రణాళికలు రూపొందించి దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది అధ్యక్ష.